అధికారంలో ఉండగా చంద్రబాబు చేసిన అవినీతి కారణంగానే ఆ రోజు కేంద్ర ప్రభుత్వం ఆమోదంతో చంద్రబాబు అరెస్టు జరిగిందని వైసీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి శ్యామల అన్నారు. జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ నిన్నటి రోజు రెన్యూ ఎనర్జీ ప్రాజెక్టును మంత్రి నారా లోకేష్ ప్రారంభించడంపై ఆమె తీవ్రంగా స్పందించారు. వాస్తవంగా ఈ ప్రాజెక్టు తీసుకొచ్చింది జగన్మోహన్ రెడ్డి అని ఆమె స్పష్టం చేశారు. రాష్ట్రంలో సోలార్, విండ్, రెన్యూవల్ ఎనర్జీ రంగాల్లో 80,000 కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టేలా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలోనే ఒప్పందం జరిగిందని, ఈ విషయాన్ని ఆ సంస్థ ఎండీ సుమన్ సిన్హా స్వయంగా వెల్లడించిన విషయాన్ని గుర్తు చేశారు. అయితే ఇదేదో తమ గొప్పగా చెప్పుకుంటూ నారా లోకేష్ ప్రచారం చేసుకుంటున్నారని విమర్శలు చేశారు. జిల్లాకు వచ్చిన నారా లోకేష్ కనీసం విద్యార్థుల సమస్యను కూడా పట్టించుకోలేదన్నారు. లిక్కర్ స్కామ్ లో మొదటి నుండి కక్ష సాధింపులకు పాల్పడుతూ అరెస్టులు చేశారన్నారు. ఇప్పటికే హైకోర్టుతో పాటు సుప్రీంకోర్టు ప్రభుత్వానికి మొట్టికాయలు వేసినా ప్రభుత్వ తీరులో మార్పు రాలేదన్నారు. ఆ రోజు పూర్తి స్థాయిలో చంద్రబాబు మీద దర్యాప్తు చేసిన తర్వాత అరెస్టు జరిగిందని, ఇది తాము చేసింది కాదని, ఇందులో కేంద్రం పాత్ర ఉందని శ్యామల సంచలన వ్యాఖ్యలు చేశారు. మన దగ్గుబాటి ప్రసాద్ గారు అంటూ ఉన్నారు, నారా లోకేష్ గారికి అనంతపురం జిల్లా అంటే వల్ల మాలిన ప్రేమ అని. నిజంగా ఆయనకి అనంతపురం జిల్లా అంటే అంత ప్రేమ ఉంటే కనుక జిల్లాలోకి వచ్చినప్పుడు మరి విషయాలన్నీ మాట్లాడాలి. లేదు అంటే అసలు ఆయనకు అంత ప్రేమ ఉంటే కిమ్స్ని అనంతపురంకి ఇచ్చేయమనండి. ఎందుకు అంత ప్రేమ ఉంది కదా మీకు అనంతపురం జిల్లా మీద. ఈరోజు నేను అనంతపురం జిల్లాలో కూర్చుని మాట్లాడుతున్నాను ఈ విషయం. ఇక్కడ ప్రజల దగ్గర అన్నీ విన్న తర్వాత మాట్లాడుతున్నాను నేను ఇవన్నీ కూడా. ఆ కిమ్స్ని అనంతపురంకి ఇచ్చేయండి. ఎందుకు మీరు మందలగిరికి మార్చుకున్నారు? మీకు అనంతపురం జిల్లా అంటే చాలా ప్రేమ కదా, ఇచ్చేసేయండి ఇక్కడికి. అది లేదు, మీరు చేసింది ఏంటి అంటే ఈ జిల్లా పర్యటనలో నిన్న మొన్న జరిగిన 2 అనంతపురం జిల్లా పర్యటనలో మీరు చేసింది ఏంటి అంటే జగనన్న హయాంలో మేము తీసుకొచ్చిన ఒక ప్రాజెక్ట్కి 2023లో మేము ఆ సంస్థతో ఒప్పందం కుదుర్చుకుని అప్రూవ్ చేసుకున్నటువంటి ఒక ప్రాజెక్ట్కి మీరు శంకుస్థాపన చేశారు. దాన్ని కూటమి నేతలు మీ హయాంలో తీసుకొచ్చినట్టుగా ప్రచారాలు చేస్తున్నారు. అసలు నాకు అర్థం కాదండి. కూటమి నేతలు చెప్తూ ఉన్నారు దావోస్ పర్యటనలో అంట నిన్న మీరు శంకుస్థాపన చేసినటువంటి ఇంటిగ్రేటెడ్ రెన్యూవబుల్ పవర్ కాంప్లెక్స్ సోలార్ ప్లాంట్ ఏదైతే శంకుస్థాపన చేశారో దాన్ని మీరు దావోస్ పర్యటనలో ఒప్పందం కుదుర్చుకుని వచ్చారంట. అసలు దావోస్ పర్యటన వల్ల మన రాష్ట్రానికి ఒక్క రూపాయి పెట్టుబడి కూడా రాలేదన్న విషయం దేశం అంతటికీ తెలుసు. అలాంటిది మీరు ఇలా అబద్ధాలు ఎలా ఆడగలరు? ఎలా అంటే 22,000 కోట్ల వ్యయంతో నిర్మితమవుతున్న ఈ ప్రాజెక్టు జగనన్న హయంలో ప్రవేశపెడితే అది మీది అని మీరు అలా అబద్ధాలు ఎలా చెప్పుకోగలరండి? ఇది ఎంతవరకు సమంజసం అసలు? అంటే ఈ ప్రాజెక్టు అలాగే ఏపీ జెన్కో అండ్ ఎన్హెచ్పిసి వాళ్ళు 50-50 షేర్తో స్టార్ట్ చేసేటువంటి 950 మెగావాట్స్ హైడ్రా పవర్ ప్రాజెక్టు ఇవన్నీ కూడా జగనన్న హయాంలో అనంతపురం జిల్లాకి వచ్చినటువంటి ప్రాజెక్ట్స్. అవి మీరు తెచ్చినట్టు మీరు ఈ రోజున అబద్ధాలు ప్రచారాలు చేసుకుంటున్నారు. ఆయన ప్రజలకు ఇచ్చిన మాటను ఆయన నిలబెట్టుకున్నారు. నేను మొదటి ఏడాది కాలం మీ టర్మ్ పీరియడ్ గురించే మాట్లాడుతున్నా. మళ్ళీ మీరు మొత్తం 5 ఏళ్ళు చేస్తుంది ఇప్పుడు చెప్తారండి అనద్దు. మొదటి ఏడాది చేసాము, మొత్తము చేసాం మీరు మొదటి ఏడాదే గాలికి వదిలేశారు. ఇక తర్వాత పరిస్థితి ఏంటి? ప్రజలకు కూడా అర్థమైంది ఎలాగో నెక్స్ట్ వీళ్ళు రారు, ఈ 4 ఏళ్ళు ఎలా భరించాలరా బాబు వీళ్ళని అని మాట్లాడుకుంటున్నారు. ఇది నా చెవులతో నేను విన్న మాట ఇక్కడ అనంతపురం జిల్లాలో. మీకు తెలుసు ఎలాగో 4 ఏళ్లలో దిగిపోతారు అని. కనీసం ఈ దిగే ముందైనా ఎంతో కొంత ఈ అనంతపురం జిల్లాకి చేయండి. అది విద్యార్థులకు కానీ, రైతులకు కానీ, ఇక్కడికి వచ్చేటువంటి ప్రాజెక్ట్స్కి కానీ, హాస్పిటల్స్ కానీ, ఏదైనా కనీస అవసరాలు అవి ఏం చేస్తున్నారా అంటే అక్రమ అరెస్టులు, ఎవరు ఎక్కడ దొరుకుతారా, ఎవరిని ఎక్కడ లోపలేసేద్దామా, ఇవి మీరు చేస్తున్నవి. నిన్నటికి నిన్న ఐఏఎస్ అధికారి ధనంజయ రెడ్డి గారిది కానీ, అలాగే ప్రభుత్వ అధికారి కృష్ణమోహన్ రెడ్డి గారి అరెస్టులు కూడా మీ రెడ్ బుక్ రాజ్యాంగంలో భాగమే కాదంటారా? కూటమి నేతలు, కూటమి వృద్ధులు, పెద్దలు చెప్పండి, ఇది అక్రమ అరెస్టులు కాదా? రాజకీయ ప్రేరేపిత అరెస్టులు కాదా? ఏదో కక్షతో చేస్తున్నటువంటి అరెస్టులు కాదా ఇవి? అసలు ఉన్నది లేనట్లుగా, లేనిది ఉన్నట్లుగా చూపించడంలో ఆ రావణాసురికి, నరకాసురికి అసలు తీసిపోయేలా ఎవ్వరు లేరు. మీ తర్వాత ఎవరన్నా ఎంత బాగా సృష్టించగలరంటే లేనివి ఉన్నట్లు, ఉన్నవి లేనట్లు. మీ పచ్చ మీడియా కూడా మీకు అంత బాగా సపోర్ట్ చేస్తుంది. అసలు స్కామే లేని చోట స్కామ్ జరిగిందని చెప్పి
అసలు సంబంధం లేని వాళ్ళ పేర్లను అందులో ఇంక్లూడ్ చేసి మీరు ఇవాళ అరెస్టులు చేస్తున్నారు. దొంగ సాక్ష్యాలు పుట్టించి అబద్ధపు స్టేట్మెంట్లు తీసుకుని బెదిరించే స్టేట్మెంట్లు రాయించుకుని మీరు కేసులు పెట్టిస్తున్నారు. ఇది ఎంతవరకు సమంజసం? అసలు ఇది నేననే మాట కాదు, సుప్రీంకోర్టు కూడా మీకు వార్న్ చేసింది కదా, రాజకీయ పూర్తి కక్షలు, రాజకీయ ప్రేరేపిత అరెస్టులు చేయడం కరెక్ట్ కాదు అని చెప్పి సుప్రీంకోర్టు కూడా వార్న్ చేసింది కదా. అది కూడా మీకు గుర్తులేకపోతే ఎలా అండి? అసలు అంటే ఇదంతా ఎందుకు చేస్తున్నారు అంటే మనసులో కక్ష పెట్టుకున్నారనమాట. స్కిల్ స్కామ్లో అప్పుడు చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయ్యి లోపలికి వెళ్ళారు కదా, అదంతా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీయే చేసేసింది అని మనసులో కక్ష. అది చేసింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాదండి, సెంట్రల్ నుంచి విత్ ప్రూఫ్స్ ఆ రోజున చంద్రబాబు నాయుడు గారు స్కిల్ స్కామ్లో అరెస్ట్ అయ్యి లోపలికి వెళ్ళారు అంటే విత్ ప్రూఫ్స్ సెంట్రల్ నుంచి ఆయన్ని అరెస్ట్ చేసి ప్రూఫ్ చేసి జైల్లో వేశారు. అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసింది కాదు. మీరు అది మనసులో కక్షలు పెట్టుకుని ఈ రోజున మా నేతలపై, మా సోషల్ మీడియా యాక్టివిస్టులపై, మా స్టూడెంట్స్కి కూడా రాజకీయ రంగు పులుముతున్నారు మీరు ఇవాళ. డెఫినెట్లీ నాట్ రైట్ సార్, డెఫినెట్లీ నాట్ రైట్. ఎందుకు ఇంతమంది మీద మీకు ఇంత కక్ష? మీరు అధికారంలోకి వచ్చింది కక్ష తీర్చుకోవడానికా? రెడ్ బుక్ రాజ్యాంగం నడపడానికా? ఎన్నికల ముందు చెప్పారు మేము రెడ్ బుక్ రాస్తున్నాము, ఎవరిని వదిలిపెట్టము అని చెప్పంటే నేనేమో అనుకున్నా, ఇచ్చిన హామీలు నిలబెట్టుకోలేదు, కానీ ఎన్నికల ముందు చెప్పిన ఆ మాటని మాత్రం బాగా నిలబెట్టుకున్నారు మీరు. అందుకోసం గెలిచినట్టుంది మీరు. అసలు రాజధాని రింగ్ రోడ్డు కేసు అది నిజం కాదా చెప్పండి? కూటమి పెద్దలను అడుగుతున్నా నేను. ఇప్పుడు ఆంధ్ర రాజధాని రింగ్ రోడ్ కేసు నిజం కాదా? ఎసైన్డ్ భూముల కుంభకోణం కేసు నిజం కాదా? వాటికి ఆధారాలు లేవా? ఫైబర్ నెట్ కుంభకోణం నిజం కాదా? వీటన్నిటిలోనూ ఆధారాలు ఉన్నాయి. చివరికి ఇసుక ఫ్రీ అని ఆ రోజు చెప్పి దోచేసింది ఇప్పుడు నిజం కాదా? అంతవరకు ఎందుకంటే 2014 నుండి 19 మధ్య నడిపిన లిక్కర్ మాఫియా ఇది నిజం కాదా? మీరు అన్నారే డిస్టిలరీ నుంచి తీసుకున్న మద్యం వల్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కొనుగోలు చేసిన మద్యం వల్ల ఆరోగ్యాలు పాడైపోతున్నాయని మీరు అబద్ధపు ఆరోపణలు చేశారు ఆ రోజున. మరి ఈ రోజు మీరు అధికారంలోకి వచ్చే కూడా అవే డిస్టిలరీ నుంచి ఎందుకు తీసుకుంటున్నారు మద్యం? మీరు అక్కడి నుంచి మీరు కూడా కొంటున్నారు కదా మరి. అంటే ఆ రోజు మీరు చెప్పింది అబద్ధమే కదా. ప్రివిలేజ్ ఫీజు పేరిట 5,000 కోట్ల దోపిడీ క్యాబినెట్లో చర్చించకుండానే జీవో జారీ చేశారు కదా, అది నిజం కాదా? ఎంపిక చేసిన 4-5 కంపెనీలకు 70% బ్రాండ్లు ఇచ్చారు. పక్కా ఆధారాలు ఉన్నాయి వీటన్నిటికీ కూడా. ఇప్పుడు నేను మాట్లాడుతున్న ప్రతి దానికి పక్కా ఆధారాలతో మాట్లాడుతున్నాను నేను. ఇవేమీ నిజం కాదా? ఇవన్నీ తప్పులన్నీ మీవే పెట్టుకుని మా నేతలను అరెస్ట్ చేస్తారేంటి మీరు? అంటే మీ ప్రభుత్వం ఉంది కాబట్టి మీరు ఏం చేసినా నడుస్తుంది కాబట్టి నడిపిస్తున్నారా? మా జగనన్న అన్నట్టు అధికారం ఎల్లవేళలా ఉండదండి, ఎల్లవేళలా ఉండదు. అది ప్రతి ఒక్కళ్ళు గుర్తుపెట్టుకోవాలి. లిక్కర్ వ్యవహారంపై ఒక పథకం ప్రకారం చంద్రబాబు గారు ఆయన కూటమి నాయకులు ఎన్నికల ముందు నుంచే ఈ వ్యవహారం అంతా కూడా మొదలుపెట్టేశారు. ఎన్నికల ముందు నుంచే ఇది స్టార్ట్ చేశారు. చంద్రబాబు గారు ఆయన గ్యాంగ్ లక్షల కోట్ల అవినీతి జరిగిందని ఆరోపణలు, అబద్ధపు ఆరోపణలు చేశారు. ప్రభుత్వ ఖజానాకు నష్టం వచ్చిందన్నారు కదా. మరి ఈ ప్రభుత్వం వచ్చి ఏడాది అయింది కదా. మరి ఆ టైంలో ప్రభుత్వ ఖజానాకు వచ్చిన నష్టం ఏంటో, మీరు ఈ ఏడాదిలో వచ్చిన తర్వాత ప్రభుత్వ ఖజానాకు జరిగిన లాభం ఏంటో నేను ఇక్కడి నుంచి క్వశ్చన్ చేస్తున్నాను. మీరు చెప్పగలరా అండి? మీరు చెప్పగలరా? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ప్రభుత్వ ఖజానాకు జరిగిన నష్టం ఏంటి, మీరు వచ్చిన తర్వాత జరిగే లాభం ఏంటి? నిజం చెప్పాలంటే మీరు వచ్చిన తర్వాత జరిగిన నష్టమే చాలా ఎక్కువ. ఆ విషయం మీరు మర్చిపోతున్నారు. మద్యాన్ని నియంత్రించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో మద్యం ఆదాయంలో ఏటా సగటు వృద్ధి శాతం 8% ఉంటే, ఇంత విచ్చలవిడిగా మద్యం అమ్ముతున్న ఈ ప్రభుత్వంలో ఈ ఏడాది ఫిబ్రవరి వరకు తీసుకున్నట్లయితే కనుక స్టాట్స్ 7.2% మాత్రమే వృద్ధి ఉంది. సహజంగానే ఏటా 10% వృద్ధి ఉంటుంది. అంటే ఇన్నాళ్లుగా టీడీపీ గవర్నమెంట్ చెప్పినవన్నీ కూడా అబద్ధాలు. తేలిపోతుంది కదా ఇక్కడే. 1 వేలు పక్క వాళ్ళపై చూపించే ముందు మిగతా 4 వేళ్ళు మన వైపు చూపిస్తాయన్న విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి కూటమి పెద్దలు. ముందస్తు బెయిల్ సుప్రీంకోర్టు తిరస్కరించినప్పటి ఈ కేసులో రాజకీయ పక్షపాతం, కక్ష సాధింపులు ఉన్నాయన్న అంశాన్ని కూడా మనం గుర్తించాలి, ఖచ్చితంగా గుర్తించాలి. సుప్రీంకోర్టు
ఈ కేసు చూడగానే చెప్పేశారు, ఇది ఫేర్గా అనిపించట్లేదు, ఇది సమంజసంగా అనిపించట్లేదు, దీంట్లో మీ పర్సనల్ ఇంట్రెస్ట్ ఎక్కువ కనబడుతుంది, పర్సనల్ కక్ష ఎక్కువ కనబడుతుంది అని చెప్పి వార్న్ చేశారు. అయినా కూడా మీరు ఈ రోజున ఇంత దారుణాలకు దిగజారుతున్నారంటే మిమ్మల్ని ఏమనాలి? అసలు సాక్షులుగా పిలిచి వాళ్ళ దగ్గర నుంచి తప్పుడు స్టేట్మెంట్లు తీసుకుని అందులో నచ్చని వారి పేర్లను, మీకు నచ్చని వారి పేర్లను మీరు యాడ్ చేసుకుంటూ పోతూ సంతకాలు తీసుకుంటూ కోర్టుల దృష్టికి మీరు చేస్తున్న ఈ అరాచకాలు అన్నీ కూడా కోర్టుల దృష్టిలో ఉన్నాయి. అటు కోర్టులు చూస్తున్నాయి, ఇటు ప్రజలు కూడా చూస్తున్నారు. ఈ కేసులో బెదిరించి భయపెట్టి తీసుకున్న స్టేట్మెంట్లు తప్ప ఎలాంటి ఆధారాలు లేవు. కాస్త ఆలస్యమైనా కూడా ఈ ఆరోపణలన్నీ అబద్ధపు ఆరోపణలు అని చెప్పి ప్రజలు తెలుసుకుంటారు. ఆ నిజం బయటికి వస్తుంది. న్యాయ వ్యవస్థల మీద మాకు నమ్మకం ఉంది. ఖచ్చితంగా ఆ న్యాయస్థానంలో నిజమే గెలుస్తుంది అని మేము నమ్ముతున్నాం. ఖచ్చితంగా ఇంకో మాట నేను చాలా గట్టిగా చెప్పగలను, మళ్ళీ ఆంధ్ర రాష్ట్రం పూర్వ వైభవాన్ని సంతరించుకోవాలి అంటే అది ఒక్క వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి వల్ల మాత్రమే సాధ్యమవుతుంది.